ఉద్దేశంతో ఏం చేయాలని ప్లాన్ చేసి ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి ఆ వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఎవరో ఉన్నాడు తన పేరు, అతన్ని ఉపయోగించి అతనితో కేసు పెట్టించి ఈ అమ్మాయి తల్లిదండ్రులను ఇక్కడి నుంచి రప్పించి ఒక నిజంగా రాంగోపాల్ సినిమా తీయాలి, ఇటువంటి సినిమాలు తీయాలి. రాంగోపాల్ ఆడేదిన పని చేస్తాడు, ఎందుకంటే వ్యూహాలు ప్రతి వ్యూహాలు రకరకాలు చేస్తాడు కదా. రాంగోపాల్ అయితే ఈ సినిమాలు ఇటువంటి సినిమాలు పని చేస్తాడు. ఎంత ప్లాన్డ్ గా చేశారు అంటే సీఎం ఆఫీస్ నుంచి వాళ్ళకి అధికారులకు పిలుపు రావడం, కేసు పెట్టమనడం, ముందే టికెట్లు బుక్ చేసుకోవడం, కేసు పెట్టిన రోజు కంటే ముందే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని కేసు మార్నింగ్ పెడితే ఇమీడియట్గా బయలుదేరి వెళ్ళిపోవడం. అంటే ఒక ఆ అమ్మాయి ఎక్కడ ముంబైలో ఉంటుంది, ఎక్కడ విజయవాడ పక్కన ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి కుక్కల విద్యాసాగర్ అన్న వాడి పొలం దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఆ అమ్మాయి కబ్జా చేయాలని చూసింది. ఇది చెప్పడానికి వినడానికి కూడా చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. అయినా కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఆ అమ్మాయి తల్లిదండ్రులని మెయిన్ దాదాపు ఇంచుమించు 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పెద్దవాళ్ళ వాళ్ళు, పైగా ఈ అమ్మాయి డాక్టర్, సరే ఆ వాళ్ళు కూడా కొంచెం ఆఫీసర్స్ అన్నారు, నేవీలో పనిచేసినటువంటి ఆఫీసర్ అతను. వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కేసు కూడా ఎఫ్ఐఆర్ కూడా ఏమీ లేకుండా పోతే వాళ్ళని ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ఐపీఎస్లు తర్వాత ఏమో సిపిలు డీసీపీలు మనం చెప్పుకుంటున్నటువంటి పిఎస్ఆర్ ఇంజనీర్లు కావచ్చు, కాంతిరాణి తాత, లేకపోతే విశాల గున్ని, కాంతిరాణ టాటా కాదండి, అందరూ టాటాకి సంబంధించిన ఫ్యామిలీ అనుకుంటారు, తాత తెలుగుడే. వీళ్ళందరూ కలిసి చేయడం, మళ్ళీ వీళ్ళు చేసిన కార్యక్రమానికి కొంతమంది ఎస్ఐలు కానీ వాళ్ళు చేయడం ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటే ఇక్కడ తీసుకొచ్చి 40 రోజులు నిర్బంధించి 40 రోజులు జైల్లో పెట్టి అమ్మాయిని ఏదో మర్డర్లు చేసినటువంటి వ్యక్తిలాగా టెర్రరిస్ట్ లాగా వ్యవహరించి వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఆ విధంగా ఇబ్బంది పెట్టి ఆ అమ్మాయికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేసేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ గుడ్స్, అది ఫోన్లు కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, అన్నీ కూడా బ్లాక్ చేసేసి, అంటే ఒక విధమైనటువంటి గూడుపుటాన్ని ఏ విధంగా చేయాలి అన్ని రకాలుగా చేశారు. సరే గత 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో అమ్మాయి నోరెత్తలేకపోయింది. ఈ జరిగింది ఎప్పుడంటే మన జనవరిలోనే కదా, అంటే వాళ్ళ ఉద్దేశం మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కళలో ఆనందం మనం చూడొచ్చు, మనకి మంచి ప్రమోషన్లు ఇవ్వచ్చు, ఐజీ గారేమో డీజీపీ అవ్వచ్చు అనే రకరకాల ఆలోచనలు ఉంటాయి కదా ఆ ప్రమోషన్లోనే అన్ని. దాంతోపాటు పారిశ్రామికవేత్త, ఎన్ని చేతులు మారినాయో, ఎన్ని కోట్ల చేతులు మారినాయో, డబ్బుకు డబ్బు, ప్రమోషన్లు వస్తాయి అని వాళ్ళకున్న పరిధి దాటి చేసినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఇప్పుడైతే బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ప్రభుత్వం మారింది కాబట్టి కుటుంబ ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఉంది, ఇక సిస్టమ్ మీద నమ్మకం ఉంది కాబట్టి బయటకు వచ్చి నాకు జరిగిన అన్యాయం ఇదని చెప్పడం, మీలాంటి మీడియాలో అందరూ కూడా బయట దాన్ని ఎక్స్పోజ్ చేయడం, ఇంకా తప్పని పరిస్థితుల్లో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఈ రోజున అధికారుల మీద సస్పెండ్ చేయడం అనేది బయటకు వచ్చింది. నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఆలోచిస్తారంటారు ఇదే దాన్ని, ఈ ముగ్గురిని సస్పెండ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఆలోచన అంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, మీకు కర్నూలులో ఆ రోజున జరిగినటువంటి సుగాలి ప్రీతి విషయంలో కావచ్చు, ఎక్కడన్నా జరిగితే, ఎందుకంటే మనం ఎంత పరిపాలన చేసినా ఆడపిల్లలకి స్వేచ్ఛ లేనటువంటి పరిపాలన ఎంత చేసిన ఉపయోగం ఏంటి? ఇక మన ప్రజాస్వామ్యం అని పెద్ద మాట్లాడడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే, అంటే ఆయన ఇంకా అధికారులు రాకముందే ఎలక్షన్స్ వెళ్ళేటప్పుడు టూర్లో కూడా ఆయన మాట్లాడారు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అక్రమాలు అన్యాయాల గురించి, ఆడపిల్లల జరుగుతున్న గురించి అన్నీ బయట పెడితే ఇంతమంది జరిగినాయా ఇలా జరిగినాయా అనే మాటలు కూడా మాట్లాడారు. ఆ తర్వాత పార్లమెంట్లో అదే ఇష్యూ కూడా బయటకు వచ్చింది. నేనంటే ఈ విధానం అంటే ఈరోజు ఒక మహిళా ఎస్ఐ కూడా పేరు వచ్చింది. ఆ అమ్మాయి ఎంత ఇబ్బందులు పెట్టిందంటే ఈ అమ్మాయిని, హీరోయిన్ని, ఆ అమ్మాయి నెలసరి టైంలో కనీసం ప్యాడ్స్ కూడా ఇవ్వకుండా చాలా దారుణమైన హింస, అది ఎవరు చేయరండి. ఎంత తిహార్ జైల్లో కఠిన ఉగ్రవాదుల్ని పెడతారు కానీ వాళ్ళకున్న ఫెసిలిటీస్ వాళ్ళకి ఇస్తారు, వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ వాళ్ళకి ఉంటుంది, చెప్పుకునే అవకాశం ఉంటుంది, అది కూడా లేకుండా. నేను అందుకనే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అన్న పేరు పెట్టడానికి కారణం ఏంటంటే ఇంత దుర్మార్గంగా వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, లేకపోతే వాళ్ళకి ఏదైనా అనుకూలంగా చేయించుకోవాలనుకున్నా ఎటువంటి కేసులు పెట్టి ఏ విధంగా పెట్టారు మనకి. ఎందుకంటే త్రిపులార్ రఘురామకృష్ణరాజు గారి కేసే పెద్ద ఉదాహరణ. వారి పార్టీకి సంబంధించిన ఎంపీనే వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడాడని చెప్పి ఆయన తీసుకొచ్చి ఏ విధంగా చిత్రహింసలు పెట్టారో, ఆయన తట్టుకునేవాడు కాబట్టి, అన్ని రకాల ఆర్థికంగా అన్ని రకాల బలవంతుడు కాబట్టి పోరాడాడు వ్యవస్థతోటి. చిన్నవాళ్ళు ఎవరు పోరాడతారు? ఆఖరికి హైదరాబాద్ వస్తే కూడా ఆయన అరెస్ట్ చేయాలని తీసుకెళ్ళిపోవడం ప్రయత్నం చేశారు.
ఆయన ఏదో ఓల్డ్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోయాడు పాపం బయటికి దొరకకుండా. అంటే అంత పోరాడే శక్తి చాలా తక్కువ మందికి ఉంటుంది. అటువంటిప్పుడు ఏమోనంటే బలం వస్తుంది వ్యవస్థలు చేసేటువంటి పనులకి. ఈ రోజున చాలా మంది అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చి 3 నెలలు దాటిపోయి 4 నెలలు వచ్చింది, ఎవరిని అరెస్టులు చేయట్లేదు, ఏమీ చేయట్లేదు అంటే వాళ్ళు చేసినట్టు మనం చేస్తే వాళ్ళకి మనకి తేడా ఉండదు. ఖచ్చితంగా ఒక చట్టబద్ధంగా సరైన విచారణ చేసి సరైనటువంటి కేసులు అన్ని పెట్టిన తర్వాత సాక్ష్యాలు అన్ని తీసుకున్న తర్వాత వాళ్ళు అరెస్టులు చేయడం జరుగుతుంది. దానికి ఉదాహరణ ఇది. అంటే ఇప్పటి వరకు అంటారు కదా టైటిల్స్ అయిపోయినాయి, ఇంక సినిమా స్టార్ట్ అవుద్ది, ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సినిమా స్టార్ట్ అవుద్ది. అది కొంచెం సమయం తీసుకుంటుంది. ఈ సమయం లోపల కొంతమంది అనేక రకాలైన అనుమానాలు, అపోహలు. ఇప్పుడు ఆ అమ్మాయి కుక్కల విద్యాసాగర్ మీద పెట్టి కొంతమంది పేర్లు కూడా పేరు చెప్తే పోలీసు వాళ్ళు కూడాను కుక్కల విద్యాసాగర్ అంటే అదర్స్ అని రాశారు తప్ప పేర్లు రాయడానికి సరిపోయి వాళ్ళు సాహసం చేయట్లేదు. అంటే ఇంకా కూడా గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఆ మొత్తం ఇంకా వదలలేదు కొంతమంది అధికారులకి. ఖచ్చితంగా వాళ్ళ మొత్తం వదిలి చేసే కార్యక్రమాలు జరుగుతాయి. నేను ఏమంటున్నానంటే ఖచ్చితంగా ఈ చట్టానికి ఎవరో అతిథులు కాదు, కొన్నాళ్ళు పారిపోయినా ఎక్కడున్నా వాళ్ళు ఎతికి తీసుకొచ్చి కూర్చోబెడతారు. చట్టబద్ధ పాలనతో అర్థం అదే కదండి. కానీ ఈ లోపుగా చేసే కార్యక్రమాలు ఏది కూడా కక్ష ధోరణ చర్యతో చేసే కార్యక్రమాలుగా కాకుండా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఖచ్చితంగా అందరి మీద కఠిన శిక్షలు ఉంటాయి. ఎవరిని వదిలే ప్రశస్తి లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద శ్రద్ధ వహిస్తారు. ఖచ్చితంగా వదిలే ప్రశస్తే లేదు. ఆయన కూడా ఒప్పుకోరలేండి. ఎందుకంటే ఒక ఆడపిల్ల మీద అలా జరిగిందంటే ఆయన ఇప్పుడు కూడా ఆడవాళ్ళ గురించి ఎంతో వాళ్ళ హక్కుల గురించి